ఆయన అంటూ ఉన్నారు చూడండి, మంచి వాళ్ళ మీదను చెడ్డ వాళ్ళ మీదను ఆయన తన సూర్యుని ఏం చేస్తున్నాడంట, ఉదయింపజేస్తా ఉన్నాడు. మంచి వాళ్ళ మీద ఉదయింపజేస్తా ఉన్నాడు, చెడ్డ వాళ్ళ మీద కూడా ఆయన ఉదయింపజేస్తా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాం, మన కుటుంబం ఎందుకు ఆశీర్వదింపబడట్లేదు అని అంటే, నేను ఒక వాక్యం చదివిన తర్వాత మీకు దాని వివరణ చెప్తా. కుటుంబాలు పడకపోవడానికి కారణం ఆదికాండం చూస్తారా? ఆదికాండం చూస్తారా సార్? మణిది నాగమణి చూడండి, 27వ అధ్యాయంలో 27వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచ్చిన ఆదికాండం నెంబర్ పేజ్ 21 దొరికిందా? 27వ అధ్యాయంలో నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. చూడండి, ఒక కుటుంబం గురించి ఈ రోజు మీకు చెప్తాను. ఆ కుటుంబం ఎలా ఉంది, ఆ కుటుంబంలో మనుషులు ఎలా ఉన్నారు, ఆ కుటుంబంలో అసలు ఎవరు ఎలాగ ఆలోచిస్తున్నారు అన్న దాని గురించి ఈరోజు నేను చెప్తాను. 27వ అధ్యాయం మొదటి నుండి చదువుదాం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యాసావుతో, నా కుమారుడా అని అతన్ని పిలువగా, అతడు చిత్తము నాయన అని అతనితో అనిను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ ఇల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచి గల భోజనములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇస్సాకు తన కుమారుడకు యాసావుతో ఇట్లు చెప్పుచుండగా రెప్పగా వినిచుండెను. యాసావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రిబ్కా తన కుమారులకు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య అయిన యాసావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధి నేను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజనములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. దేవునికి స్తోత్రం. సరిపోతుంది. తర్వాత మళ్ళీ ఇదే వాక్యంలోకి ఎక్కడికి వెళ్ళదు. నేను ఇంకా వాక్యాన్ని చూపించను, ఇదే వాక్యం. దేవునికి స్తోత్రం. కుటుంబం ఆశీర్వదింపబడడానికి కారణం చెప్తున్నాను. 5 కారణాలు. ఎన్ని కారణాలు? ఎన్నండి? వింటున్నారా దేవుని కుమార్ గారు? కుటుంబం ఆశీర్వదింపబడిపోవడానికి కారణాలు ఎన్ని? 5. ఏంటి ఆ కారణాలు అంటే, మొట్టమొదటి కారణం ఇంట్లోనే ఉంటాం. పరాయితత్వం. కుటుంబంలోనే పరాయితత్వం. పరాయితత్వం అంటే ఏంటి అంటే, ఒకే ఇంట్లో ఉంటాం, భార్య భర్త బిడ్డలు అందరూ కలిపి ఒకే ఇంట్లో ఉంటాం, కానీ ఒకరికొకరికి సంబంధాలు ఉంటాం. అర్థమైందా మీకు? ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒకరికొకరు పట్టించుకోరు. కొంతమంది అయితే కుటుంబంలో ఉన్న విషయాలు పట్టించుకోరు. పిల్లం తిందా, అదే భార్య తిందా, లేదా బిడ్డలు తిన్నారా అని భర్త పట్టించుకోడు. కొంతమంది భార్యలు అయితే భర్త తిన్నాడా, బిడ్డలు తిన్నారా, వాళ్ళు ఉన్నారా అని పట్టించుకోరు. వాళ్ళు ఏమైపోతే నాకు ఏంటి అని అనుకొని టైం ప్రకారంగా వచ్చి ఏ సంబంధాలు ఉండవు. ఇంట్లో ఏం పట్టించుకోడు, ఏం తేడు, ఏం పెట్టడు. టైం ప్రకారం వస్తాడు, తెప్పలు తినేసేసి
పడుకుని ఎప్పుడు లెగుతాడు, ఎప్పుడు వెళ్ళిపోతాడు ఎక్కడికి కూడా తెలియదు. అది దాన్ని ఏమంటారంటే పరాయతత్వం. ఏమంటారు? ఒకే కుటుంబంలో పరాయతత్వం. అంటే బయట వాళ్ళని ఎలా చూస్తున్నామో ఇంట్లో వాళ్ళని కూడా అలాగే చూస్తారు చాలా మంది. బయటికి వెళ్ళారనుకోండి, ఏదో ఫంక్షన్కి వెళ్ళారనుకో, నువ్వెవరు కూడా తెలియనట్టుగా నటిస్తారు. దాన్ని ఏమంటారు? పరాయతత్వం. అలా ఉంటే కుటుంబం ఆశీర్వదింపబడదు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా కుటుంబం పడపోవడానికి కారణం ఏంటంటే కుటుంబంలో ఒకరికొకరికి సంబంధాలు లేనట్లుగా అలా ఉన్నారా? కుటుంబాలు ఉన్నాయా? మీ కుటుంబాలు చెప్పాలి. ఉన్నాయా? మీ కుటుంబంలోని మీ బిడ్డలు మీతో మాట్లాడకపోవడం, మీ భర్త మీతో మాట్లాడకపోవడం, భార్య భర్తతో మాట్లాడకపోవడం, బిడ్డలు తల్లిదండ్రులు బిడ్డలతో మాట్లాడకపోవడం, దీన్ని ఏమంటారంటే పరాయతత్వం. ఇప్పుడు మీ కుటుంబంలో ఏమి లేదు? ఐక్యత లేదు. ఏమి లేదు? ఐక్యత లేదు. మరి కుటుంబం దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఇప్పుడు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి అంటే కుటుంబం అంతా కూడా ఎలా ఉండాలి? దగ్గర విన్నారా? మీరు అక్కడ పడుకుంటారని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టే. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ మా దీవుల కుమార్ గారు మీ గురించి సిగ్నల్ ఇచ్చారు. వాక్యం చెప్పేటప్పుడు చూడండి, ఆయన పడుకుంటారని. అందుకని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కుటుంబంలో ఏముంది? పరాయతత్వం. అంటే సంబంధాలు లేని కుటుంబం. ఈ సంబంధాలు లేని కుటుంబం దేవుడు ఆశీర్వదిస్తాడా? మళ్ళీ ఏం కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే ఒక సమాధానం కుటుంబంలో కలిగి ఐక్యత కలిగి ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు దీవుల కుమార్ దావీదు రాజు కుటుంబం ఆశీర్వదింపబడుతుందంటే ఆ కుటుంబంలో బిడ్డలు సంతోషంగా ఉన్నారు, వాళ్ళ సమాధానంగా ఉన్నారు, బిడ్డలు తల్లిదండ్రులకు లోబడుతూ ఉన్నారు, తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటా ఉన్నారు, భార్య భర్త మాట వింటా ఉంది, భర్త భార్య మాట వింటున్నారు. ఆ కుటుంబం ఏం చేస్తుంది ఇప్పుడు? మరి మా కుటుంబం ఏమవుతుంది? ఎందుకు ఆశీర్వాదం పట్టలేదు? చెప్పాలి. ఎందుకు ఆశీర్వాదం పట్టలేదు? కుటుంబంలో సమాధానం ఉందా? లేదు. ఒకటి. రెండవది కోపం. కుటుంబంలో నిలిచి ఉన్న కోపం చాలా మందికి. భార్య అంటే ఒక సైతం చూసినట్టు చూస్తారు కొద్దిమంది. చూడరా? కోపం రగిలిపోతూ ఉంటారు. ఏమండి? భర్తను చూసేపట్ల భార్యలు ఇంకా కారాలు మీరాలు మొత్తం అన్ని నూరేతుంటారు. ఏమండి? కోపాలు. తల్లిదండ్రులకి బిడ్డల మీద కోపాలు, బిడ్డలకు తల్లిదండ్రుల మీద కోపాలు. చూడండి, రీసెంట్ గా మొన్నే జరిగింది. మీ అందరూ సెల్ ఫోన్లు వచ్చినాయి కదా, టచ్ ఫోన్లు ఉన్నాయా లేవా? ఈరోజు టచ్ ఫోన్లు ఎవరున్నారండి బాబా? అక్కడ ఉందా? మీకు ఎవరికి లేదు? ఇంకా మన సెల్ ఫోన్ లో వచ్చింది, మనం చూసారు లేదు? మీరు సోతారులో కదా, నేను అయ్యే సోతారు 24 గంటలు. ఒక కొడుకు తల్లి తండ్రి ఆస్తి ఇవ్వలేదని కోపం పెట్టుకొని వాళ్ళిద్దరిలో చెరుకు చేనులో చెరుకు తోటలో పని చేసుకుంటూ ఉంటే ట్రాక్టర్తో తీసుకెళ్లి దయాదాక్షిణ్యం లేకుండా తల్లిదండ్రులు తొక్కించి చంపేశాడు. వాస్తవం, జరిగిన వాస్తవం ఇది. మొన్నటిదాకా టీవీలో సెల్ ఫోన్లో తెగొచ్చింది. పని చేసుకుంటున్నారు తల్లిదండ్రులు, ముసలి బాబు, వాళ్ళిద్దరిని తాటతో తొక్కించి నీచంగా చంపేశారు. కోపం వల్ల తల్లిదండ్రులు దూరం అయిపోయారు. ఈయనేమైపోయాడు? చెప్పాలి. ఈయనేమైపోయాడండి? జైలుకి పోయాడు. ఏమైనా కలిసి వచ్చిందా? ఏమండి? ఇప్పుడు కోపం ఉంటే దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడా? నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి అంటే ఏముండకూడదు? దేంట్లో? కుటుంబాల్లో. కొద్దిమందికి ఉంటాయి పగ పెట్టేసుకుంటారు, ఏదో బయట వాళ్ళ మీద పెట్టేసుకున్నట్టు. అది ముఖ్యంగా బిడ్డలు తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రుల బిడ్డల మీద. ఏమండి? చాలా మంది కోపం ఏదని చెప్పినప్పుడు మాట ఎనరో. కోపం అలా కోపాలకు పోయి ఏమండి మనం ప్రాణాల మీదకి తెచ్చుకుంటాం. దేవునికి స్తోత్రం. అలా ఉంటే కుటుంబం ఆశీర్వదింపబడదు, దేవుడు ఆశీర్వదించడం. కుటుంబము ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? భర్త మీద భార్య ప్రేమ ఉండాలి,
భార్య మీద భర్తకు ప్రేమ ఉండాలి, తల్లిదండ్రుల మీద బిడ్డలకు ప్రేమ ఉండాలి, బిడ్డల మీద తల్లిదండ్రులకు ప్రేమ ఉండాలి. ఓ తండ్రి ఏం చేసాడు తెచ్చండి, ఆయనకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతురు. వృద్ధాప్యం వచ్చేసింది ఆయనకి. రైల్వేలో ఎంప్లీగం చేసేవాడు అంట. 5 కోట్ల ఆస్తి ఆయనకి, ఇద్దరు కూతుర్లు. ఈయన బతుకుండగానే ఆస్తిని రాసి ఇచ్చామంటున్నారంట. ఎవరు? కూతుర్లు. వాళ్ళు రాకమని లాంటి వాళ్ళు. నాగమని అలాగే రాసిమంటావా? మీ నాన్న రాస్తుంటే దేవునికి స్తోత్రం. ఇద్దరు కూతురు ఆస్తి ఇచ్చామంటే ఆయన కోపం వచ్చేసి ఏం చేశాడో తెలిసంటే, ఆ ఆస్తి మొత్తం శుభ్రంగా సంతకం పెట్టి, ఆ దస్తావేజులు తీసుకొని సంతకాలు పెట్టి తీసుకెళ్లి వేరే గుళ్ళో, ఆ గుళ్ళో వేసాడంట కానుక కింద. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ గుడికి తీసి ఆ కానుకలు ఎక్కడికి తీతే దాంట్లో ఈ దస్తావేజులు వచ్చినాయి. ఏంటి బాబా అని ఎవరించి అడిగితే, నా కూతుర్లు ఇద్దరు నా ఆస్తి కావాలంటున్నారు, అందుకని నా కోపం వచ్చి నేను ఏం చేశానంటే ఈ ఆస్తిని మొత్తం ఇచ్చేసి. గోల గోల. దాదాపు ₹1 ₹2 కానీ 5 కోట్లు. మీరు ఎప్పుడైనా చూసారో, దాని పేరు విన్నారో వినలేదు నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఏమంటే కోపం, ఈ కోపాల వల్ల కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఈ కోపాల వల్ల కుటుంబాలు దేవునికి దూరం అయిపోతాయి. ఈ కోపాల వల్ల మన కుటుంబం చిన్నాభిన్నం అయిపోయి చెట్టుకోగలు పుట్టుకోగలు సమాధానం లేకుండా తిరుగుతారు. ఎవరైనా వచ్చి, బాబు నీకు మీ అమ్మ మీ నాన్న బాగున్నారా? అది ఎవరు నాకు తెలీదు అన్నవాళ్ళు లేరా? ఏంటి కోపం? అయ్యా మీ బిడ్డలు బాగున్నారా? నాకు బిడ్డలు లేరండి, చచ్చిపోయారు. అన్నవాళ్ళు లేరా? ఏంటిది? కోపం. కానీ ఒక మాట చెప్పాలంటే, రాకడ భాగ్యం గారి మట్టికి తన కుమారుని కోసం పడిన కష్టం అంతా మనం చూసాం. ఎందుకని? బిడ్డలు అంటే అలా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. చూడండి, వెళ్ళిపోయాడు, ఇటు వెళ్ళిపోయాడో తెలియదు. అనుక్షణం ఏడవని రోజు లేదు తల్లి. ఏడ్చి ఏడ్చేస్తే దేవుడు ఆ ఏడుపుని చూసి తన బిడ్డను తన చెంతకు చేర్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ రీతిగా ప్రేమ కలిగి ఉంటే జరగని పనిని కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? చెప్పాలి. ఏం చేస్తాడు? ఆ పోతే పోయాడులే, ఈడు ఉన్నంతకాలం మనకు దేనికి ఉపయోగపడలేదు అనుకుందా రాకడ భాగ్యం? చెప్పాలి. నా కొడుకు నాకు కావాలని ప్రేమ కలిగి ఉండి దేవుడు తీసుకొచ్చాడు, తీసుకురాలేదు. ఎవడే ఆ పోతే పోనే నాకు ఎందుకు అనుకుంటే, నీకే ఎందుకు అనుకున్నప్పుడు నాకెందుకు అనుకుంటాడు? లేదు, నీకే ప్రేమ లేనప్పుడు నాకెందుకమ్మా అనుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆ కోపాలు ఉంటే కుటుంబాలు ఆశీర్వదింపబడాలి. మూడోది నేను చెప్తాను, గుర్తుందా మీకు? ఎన్ని చెప్పుకున్నప్పటికి ఏంటి చెప్పండి? ఫస్ట్ది పరాయతత్వం. కుటుంబంలో ఉంటారు, పరాయతత్వంగా అంటారు. రెండోది కోపాలు. మూడోదిగా మనం చూసుకున్నట్లయితే కుటుంబంలో మోసగించుకోవడం. ఏంటి? మోసగించుకోవడం. భార్యను భర్త మోసగించడం, భర్త భార్యను మోసగించడం, బిడ్డలు తల్లిదండ్రులను మోసం చేయడం. లేరా మోసం చేసే వాళ్ళ ఇంట్లో? ఏమండి, ఇప్పుడు దావిదరాజు గారి దీవుల కుమారికి తెలియకుండా ₹100 ఏ బ్యాగ్ లోంచో ఏ పర్స్ నుంచి తీసేయాడు అనుకోండి. ఆయన పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి. మరి ఏంటది? ఇప్పుడు ఆవిడకి చెప్పు తీస్తే, చెప్పకుండా తీసుకుంటే, ఆవిడకి ఎక్కడ తీసుకున్నా ₹100 పాతపోయిన పెద్ద భాగ్యమేం కాదు. ఎక్కడ కోపం వస్తుంది? చెప్పకుండా నన్ను మోసం చేశాడు. ఒక రోజునంట పాపం ఒక ఆయన మినువులు పంట తెలుసుగా మనకి, ఇప్పుడప్పుడు మీరు వెళ్తుంటారు. మినువులు అమ్మి ఆ డబ్బులన్నీ పోగు చేసి భార్యకి ఇచ్చాడంట. ఎవరికి ఇచ్చాడు? భార్యకి ఇచ్చాడంట. భార్యకి ఇచ్చమ్మా ఈ డబ్బులు దాచిపెట్టు అని భార్యకి ఇస్తే సరేనండి దాచిపెట్టిందంట. దాచిపెట్టిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ ఈదులోకి షేర్లు అమ్ముకున్నాడు వచ్చాడంట. షేర్లు అమ్ముకున్నవాడు వచ్చి వాడు అంటున్నాడంట, ఇదిగో ఈ సినిమా హీరో కట్టుకున్న షేర్ ఇది, ఈ సినిమా హీరో కట్టుకున్న షేర్ ఇదని. నేను బట్లే పాపం ఆడవాళ్ళకి షేర్లు అంటే ఇష్టం కదండి. మీకు ఇష్టం ఉండదా?
మగోడికైనా బట్టల మీద అంత ఇంట్రెస్ట్ ఉండతో లేదో నాకు తెలియదు, కానీ ఆడవాళ్ళకి చీరలు అంటే మహా పిచ్చి. అది వచ్చిందంటే దాన్ని కొనాల్సిందే. కొనాలి, కొన్నా ఏమో దాపెట్టుకుంటారా, కొన్న తెల్లారి కట్టేస్తుంటారు. అని అందరూ చూడాలి కదా మళ్ళీ ఆ చీర. ఏమండి ఈమె ఏం చేసిందంటే పాపం, అబ్బా మంచి చీరలు అన్నాడు, సినిమా హీరోలో కట్టిన చీరలు అన్నాడు అని చెప్పి వెళ్ళి ఆ భర్త ఇచ్చిన డబ్బుల్లో కొన్ని డబ్బులు తీసి చీర కొనుక్కుంది. ఏం కొనుక్కుందంటే చీర కొనుక్కుంది. ఈ చీర కొనుక్కున్న తర్వాత ఆ చుట్టుపక్కల ఏదో ఫంక్షన్ వచ్చిందంట. ఆ ఫంక్షన్ వచ్చినప్పుడు ఆ చీర కట్టుకుంది. భర్త ఏం చేశాడంటే చూసాడు చీర, ఇదేంటిదే మా ఇంట్లో ఎప్పుడు చీర లేదే, ఇది నేను ఎప్పుడు కొనలేదు ఈ చీర అని భార్యని అడిగాడంట. అమ్మాయి ఈ చీర ఎక్కడదని అంటే చెప్పాలి కదా. కానీ దేవుని కుమార్ గారు నాగమని, ఎప్పుడైనా మీ ఆయనకి తెలియకుండా చీరలు కొనుక్కున్నావా అన్న? కొందా, ఎప్పుడైనా కొందా, తెలిసే కొందా? దేవుని స్తోత్రాలు. రాగడ బైక్ మీరు చెప్పాలా లేదండి? ఒక సాటి ఆడ మనిషి కింద మీరు చెప్పండి. ఇప్పుడు మీ డబ్బులతోనే ఇచ్చారు కదండి, దాపెట్టాను కదా, ఆ డబ్బుల్లో ఈ తీసి చీరని కొనుక్కున్నాను అని అంటే, సర్లే కొనుక్కున్నావులేని. వాళ్ళ దావిద రాజు గారు మొగోళ్ళం కాబట్టి మేము చెప్తున్నాం, వాళ్ళ కొనుక్కున్నావులే పోలే అని అంటాం. చిర్చి రాగా నడక్కని ఏమందే, ఈ చీరండి మా అమ్మ పెట్టిందండి నాకు అని. రైట్, ఈ చీర ఎవరు పెట్టారా? మా అమ్మ నాకు కొనిపెట్టిందండి అని అంటే, ఓహో మీ అమ్మ పెట్టిందా, సర్లే అన్నాడంట. ఆ రోజు 2 రోజులు పోయిన తర్వాత ఏదో పనుండి వాళ్ళ అత్తగారు ఊరు వెళ్ళాడంట. ఎక్కడికి? అత్తగారు ఊరు వెళ్ళి, అత్తగారి ఊరు వెళ్ళి అక్కడ పని చూసుకొని ఓ రోజు అక్కడ ఉండి విశ్రాంతి తీసుకొని అడిగాడంట అత్తగారిని. అత్తగారు, నేను మీ అమ్మాయికి చీరలు కొనలేను అనుకుంటున్నావా? బోల్ చీరలు కొంటాను ఏంటి అని. నేను కొంటాను కదా, మీ పరిస్థితి చూస్తే ఎంత మాత్రమే లేని పరిస్థితి, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కొంటారు, మా ఆవిడికి చీర ఎందుకు కొన్నారు మీరు అని అడిగాడంట. అప్పుడు ఆమె ఉందంటే, నాకే తింటా కూడలేదయ్యా, నేను ఎక్కడ చీర కొంటానందంట. అప్పుడు అయ్యగారికి అర్థమైపోయింది. ఆ దారిలో చెరుగ్గడ ఒకటి తీసుకున్నాడంట. ఏం తీసుకున్నాడంట? చెరుగ్గడ ఒకటి మంచిది తీసుకున్నాడంట. ఇంటికి వచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేశాడు. ఏంటి అంటే తీరా చూస్తే మీరిచ్చిన డబ్బుల్లోనే తీసుకొని నేనేం చేశాను, చీర కొనుక్కున్నాను. ఆ మాట ఎప్పుడు చెప్పాలి? అప్పుడు కొడుతూ అంటున్నాడంట మొగుడు, ఎవడు కొనిచ్చాడా ఈ చీర నీకు? ఎవడు కొనిచ్చాడు నీకు చీర అంటే? ఇప్పుడు భర్తను ఏం చేసింది ఈమె? ఏం చేసింది? మోసం చేసింది. ఈ మోసం చేయడం తర్వాత మోసం ఏం చేసిందంటే తెలిసింది. ఇప్పుడు ఈ మోసంలాగా ఉందా? అనుమానం వచ్చేసింది. ఇక్కడ ఏమొచ్చేసింది? అనుమానం వచ్చేసింది. ఎవడు కొనిచ్చాడు నీకు? అనుమానం వచ్చేసి అటు దెబ్బలు తగిలినాయి, ఇటు అనుమానం తగిలింది. ఇప్పుడు భర్తను ఏం చేసింది ఈమె? మోసం చేయడం ద్వారా అనుమానాలు క్రియేట్ అవుతాయి. దేవునికి స్తోత్రం. మరి మోసం చేస్తే కుటుంబం ఆశీర్వదింపబడుతుందా? బయట వాళ్ళు మోసం కాదు, కుటుంబంలోనే మోసం చేసుకుంటున్నారు. కుటుంబంలోనే మోసం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకి తెలియకోకుండా బిడ్డలు తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్నారు. ఏమండి చాలా మందిని ఈ రోజుల్లో చూస్తూ ఉంటే, ఏమండి తల్లిదండ్రులు చదువుకుంటారు కదా అని, ఒక ప్రయోజకులు అవుతారు కదా అని, ఏమండి మంచి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు కదా, భవిష్యత్తును వారికి అనుగ్రహిద్దాంలే అని చెప్పి చదివిస్తూ ఉంటే, ఇలా లేనిపోని అన్ని తగిలించుకొని తల్లిదండ్రులను చూస్తున్నారు. ప్రేమ దోమ అంటూ ఏమండి వారి జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు. కానీ తల్లిదండ్రులు ఎక్కడ పంపించారు? వారి యొక్క భవిష్యత్తులు బాగోవాలని చదువుకుంటా పంపిస్తూ ఉంటే, వీళ్ళ ప్రేమ దోమ అని వాళ్ళ ప్రేమలు వెనకాలబడి ఎవరిని మోసం చేస్తున్నారు చెప్పండి? తల్లిదండ్రులను. వాళ్ళు ఏమనుకుంటున్నారు? శుభ్రంగా చదువుకుంటున్నారులే అనుకుంటున్నారు. తీరా 2-3 నెలలు పోయిన తర్వాత వాళ్ళు ఏ ఊరో వేసుకుని చచ్చిపోతూ ఆ కౌరులు వీళ్ళకి తెలుస్తూ ఉంటే వాళ్ళ మనుషులు ఏమైపోతే ఒకసారి ఆలోచించి. చాలా బాధ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మూడోదిగా కుటుంబంలో మోసగించుకోవడం. 4 నేను త్వరగా చెప్పేద్దా. 4వది ఏంటి అంటే నమ్మకత్వం. కుటుంబంలో నమ్మకత్వం లేకపోవడం. భార్య భర్తను నమ్మకపోవడం, భర్త భార్యను నమ్మకపోవడం.
బిడ్డలు తల్లిదండ్రులు నమ్మకపోవడం, తల్లిదండ్రులు బిడ్డలను నమ్మకపోవడం. ఒక రోజున ఒక ఆయన అంటున్నాడంట, తన భార్య బయటికి వెళ్తా ఉంటే పిల్లని కాగేసి కూతుర్ని, మీ అమ్మ ఎక్కడికి వెళ్తుందో ఒకసారి వెనకాల పాలు అంటే ఏం లేదు, భార్య మీద ఏమి లేదు. అలాగే ఆ తండ్రి ఎక్కడికి వెళ్తా ఉంటే కొడుకుని కాకేసి తల్లి అంటా ఉందంట, మీ నాన్న వెనకాలే ఇల్లు, మీ నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు నువ్వు బాగా. ఇప్పుడు ఏమైపోతుందండి మయ్యాన నమ్మకాలు కోల్పోతున్నారు. భర్తలు భార్యలు నమ్మట్లేదు, భార్యలు భర్తలని నమ్మలేని పరిస్థితుల్లోనికి ఈ రోజున సాతాను గారు నడిపిస్తూ ఉన్నాడు. అలా ఉంటే కుటుంబం ఎలాగ ఆశీర్వదింపబడుతుంది చెప్పాలి? అలా ఉంటే కుటుంబం ఎలాగ ఆశీర్వదింపబడుతుంది? ఐదోదిగా మనం చూసినట్లయితే కుటుంబాల ద్వారా అనారోగ్యాలు పాలు కావడం. ఇప్పుడు ఏ దావీదు రాజు గారికి తలపోటు వచ్చేసింది అనుకోండి, అయ్యగారు తలపోటు తగ్గట్లేదు అని అంటే, నువ్వు బాగా ఆలోచిస్తున్నావేమో నేనంట. ఏం ఆలోచిస్తున్నావు? కుటుంబం గురించి ఆలోచిస్తున్నావేమో. కుటుంబం గురించి ఆలోచించాల్సింది ఏముంది అంటే, కుటుంబ పరిస్థితులు బాగోక, కుటుంబ పరిస్థితులు బాగోక ఏమండి ఆ కుటుంబం గురించి ఆలోచించి 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 కొద్దిమందికి బీబీలు, షుగర్లు, తలపోట్లు అండి, అంతులేని జబ్బులన్నీ కూడా టెన్షన్ 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 ఏమైపోతారో, నేను ఉంటే ఒక రకంగా, నేను లేకపోతే ఒక రకంగా ఉంటారు, నేను లేకపోతే బిడ్డలు ఏమైపోతారో, నేను లేకపోతే భార్య ఏమైపోద్దో, నేను లేకపోతే భర్త ఏమైపోతాడు. ఇట్ల వల్ల అనారోగ్యాలు పాలైపోతున్నారు. చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, కోమాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఏమండి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా తగ్గని రోగాలు అంటించుకుంటా ఉన్నారు. దేని ద్వారా అంటే కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల, కుటుంబంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు, భార్య భర్త మీద పడుతున్న అనుమానాలు, భర్త భార్య మీద పడుతున్నటువంటి అనుమానాలు, కుమారులు కుమార్తెలు బిడ్డల తల్లిదండ్రులను ఇటువంటి అనుమానాలు క్రియేట్ అవ్వడం ద్వారా ఏమండి కుటుంబాల్లో మనశ్శాంతి లేక అనారోగ్యాలు పాలైపోతూ మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతా ఉన్నాం. చూడండి చాలా మంది రోడ్లెంబటి బట్టలు చినిగిపోయి, జుట్టు పెంచేసుకొని, గడ్డలు పెంచేసుకొని, బట్టలు చినిగిపోయి రోడ్లెంబటి పడుకుంటూ రోడ్లెంబటి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఏ పని పాటలు లేవా? కారణం ఏంటి చెప్పండి? కారణం వాళ్ళ పరిస్థితులు వారిని అలాగా మార్చేసి, వారి కుటుంబ పరిస్థితులు వారిని అలాగా మార్చేసి. మాకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడ మావోలే, కుటుంబంలో మొగుడు ట్యాక్స్, కుటుంబ పరిస్థితి బాగోలేదు, ఇవన్నీ ఆలోచించి ఆలోచించి మెంట్లకేసి రోడ్లమ్మటి వెళ్ళిపోతుంది. రోడ్లమ్మటి వెళ్ళిపోయి రోజు అయితే 2-3 రోజులు ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. తీరా చూస్తే మా ఊడికి ఎక్కడో రోడ్డు మీద అరుచుకుంటూ, కేకలు వేసుకుంటూ, పరిగెత్తుకుంటూ, ఆ బట్టలు చినిగిపోయిన బట్టలతో వాటితో ఆవిడ రోడ్లమ్మటి వస్తాను నేను చూశాను అని అంటే, మళ్ళా మేము బండ్లు వేసుకొని వెళ్తే ఆ రోడ్లమ్మటి ఒక పిచ్చమ్మాయిలాగా ఆ రోడ్లమ్మటి పరిగెత్తుకుంటూ. తీరా ఆలోచిస్తే కుటుంబంలో భర్త సరిలేడు, బిడ్డలు సరిలేరు. ఆ కుటుంబంలో పరిస్థితుల వల్ల ఆమె ఏమైపోయింది? పిచ్చదానిగా. ఈ రోజున దేవుడి దేవుడు బాగుంది, కోలుకుంది. ఇప్పుడు కోలుకుంది, అప్పటి నుంచి దాదాపు 1 సంవత్సరం అవుతుంది. అప్పటి నుంచి ఇప్పుడు కోలుకుంది. చూడండి, కుటుంబంలో ఆలోచించి వారి ద్వారా మనం అనారోగ్యాల పాలు అయిపోతున్నాం. ఎన్ని చెప్పండి? మొదటిది నేను చెప్పేదంతా కుటుంబం కోసమే. పరాయి తత్వం, రెండోది కోపం, మూడోది, నాలుగోది, ఐదోది అనారోగ్యాలు పాలైపోవడం. నేను ఈ రోజున ఈ వాక్యాన్ని చదివించాను. ఇందాక మనం చూసినట్లయితే చూడండి, ఆ వాక్యములో ఇక్కడ మనకి ఎవరు కనపడతా ఉన్నారంటే ఇస్సాకు కనపడుతున్నాడు. ఇస్సాకు ఎవరు తెలుసు కదా మనకి, అబ్రహం గారి కుమారుడు. ఏమండి మా అబ్బాయి పేరు పాలరాజులేండి. ఈయన వాగ్దానం చేసిన, నా పేరు అబ్రహమే కదండి, మా అబ్బాయి పేరు పాలరాజు, ఇస్సాకు కాదు. ఏమండి ఎవరు దేవుని పిలిస్తే ఏండి ఆయన మాటపై నమ్మకంతో దేశాన్ని బంధువులను విడిచిపెట్టొచ్చినట్టు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఎంతమంది కుమారులు? 4. అయ్యా, ఇస్సాకు ఎంతమంది కుమారులు తెలియదు మీకు? వాళ్ళు తెలుసుకోకపోతే ఎలాగా? 2.
ఎంతమంది? పెద్ద కుమారుడు యాసాబు, చిన్న కుమారుడు యాకోబు. యాకోబు తెలుసా? ఏసాబు. యాకోబు యాసాబు తెలీదా? మర్చిపోతే ఎలాగా? చెప్పాలా? 10,000 రూపాయలు అప్పిస్తానంటే మర్చిపోతావా? ఎందుకు మర్చిపో? దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళిద్దరు కూడా మనకు కనబడుతున్నారు. వీళ్ళిద్దరు ఎవరు కుమారులు? ఇస్సాకు కుమారులు. ఇస్సాకు భార్య తెలుసా మీకు? ఇస్సాకే తెలీదా? భార్య తెలీదా మీకు? రెబ్కా. మీకు ఎవరికైనా రెబ్కా అని పేర్లు ఉన్నాయా? ఆ పేరు ఎందుకు వాళ్ళు పెట్టారు? ఎవరు వాళ్ళు పెట్టారు? రే 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 ఎక్కడెక్కడ వచ్చండి, కూర్చోండి. దేవునికి స్తోత్రం. ఎవరు వాళ్ళు పెట్టారు? రెబ్కా. రెబ్కా లేరా మీ వాళ్ళ దాంట్లో? ఎవరు? ఆ పేరు రిబ్కా అసలు ఏంటి? ఎవరు ఆవిడ అని తెలుసుకోవాలి కదా మీరు. దేవునికి స్తోత్రం. రిబ్కా అంటే ఇస్సాకు యొక్క భార్య, ఈయన యొక్క భార్య. మనం ఇంత చదువుకున్నాం కదా. ఆయన ఎవరు అంటే వాగ్దానం చేత పుట్టినవాడు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. 75వ సంవత్సరంలో వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నీకు నేను కుమారుణ్ణి ఇస్తాను, ఆయన ద్వారా నేను ఇశ్రాయేలీయుల్ని ఏర్పరచుకోబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన ఇసుక రేణువుల వలె ఆయన సంతానం ఉంటుందని దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలకు పుట్టాడు? ఇదేనా గుర్తుందా? 100 సంవత్సరాలకు పుట్టాడు. 100 సంవత్సరాలు వస్తే అబ్రహాంకి అప్పుడు ఇస్సాకు పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇస్సాకు కూడా ముసలాయన అయిపోయాడు. ఈయన కూడా వృద్ధుడైపోయాడు. వృద్ధుడు అంటే మీకు అర్థమవుతాయేమో. ఏమండి? అంటే ముసలాయన అయిపోయాడు. ఇంకా మరణ పరిస్థితిలోకి వచ్చేసాడు. ఇంకా చనిపోయే దినాలు. ఎప్పుడు చనిపోతాడో చెప్పారా? కానీ ఇది కొంచెం వెరైటీగా ఉంటానండి. చనిపోతాడు, ఇంకా చనిపోయే పరిస్థితిలోకి వచ్చేసాడు. అటు చూతేనేమో పెద్ద కొడుకు యాకోబు, చిన్న కొడుకు యాకోబు. వీళ్ళిద్దరు కాలపిల్లలు. కడుపులో ఉండగానే పెద్దవాడితో పెనుగులాడాడు. ఎవరు? యాకోబు. అందుకే దేవుడు అంటాడు రిబ్కాతో, పెద్దవాడి కంటే చిన్నవాడు అదుగుడు అవుతాడు, పెద్దవాడే చిన్నవాడికి దాసుడు అవుతాడు. ఇప్పుడు చాలా దుక్కులు చూడండి. పెద్ద కుమారుడు కొంచెం మందంగా ఉంటాడు, చిన్న కుమారుడు కొంచెం చురుగ్గా ఉంటాడు. చిన్నోళ్ళు ఎవరైనా, ఇప్పుడు మా పిల్ల ఉందా? పెద్ద పిల్లైనా తోలి మందం. ఇది ఉందా? పెద్ద కంచు. మీకు అలా కనబడుతుందా? మనం మొత్తం అందరూ నమ్మేద్దాం. పెద్ద కంచి. ఈ పిల్ల కొట్టేస్తాడు. రోజుకి 10 సార్లు తిడుతున్నా చేతులు తన్నులు. అంటే చిన్న పెద్ద పిల్లల కంటే చిన్న పిల్లలు కొంచెం జ్ఞానం కలిగిన ఉంటారు. మీరు ఎప్పుడూ గమనించండి. ఆడు చూడు, ఆడెవడు నాగమని కొడుకు, ఆడు చూసే ఎంత అల్లరి చేస్తున్నాడు ఇక్కడ. వాళ్ళిద్దరు చూడు అంత సైలెంట్గా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు చెప్పాడు రిబ్కాతో, పెద్దవాడు చిన్నవాడు అదుగుడు అవుతాడు పెద్దవాడి కన్నా అని చెప్పాడు. వాళ్ళు ఇస్సాకేమో వృద్ధుడైపోయాడు. ఇప్పుడు ఇద్దరు కుమారుడు వేటాడేవాడు మాట. ఒక కుమారుడు వేటాడేవాడు. ఏం వేటాడతాడంటే అడవికి వెళ్ళి జింకల్ని ఇట్లని వేటాడి తీసుకొచ్చి ఎవడికి పెట్టేవాడు? తండ్రికి పెట్టేవాడు. అందుకని తండ్రి యాసావుని ప్రేమించాడు. ఎందుకని? మాంసం తెచ్చి పెడుతున్నాడు అని. యాకోబు ఏమో ఎవరిని ప్రేమించింది? రిబ్కా ఏమో ఎవరిని ప్రేమించింది? యాకోబుని, చిన్న కొడుకుని ప్రేమించింది. ఇప్పుడు చూడండి, ముగ్గురు కొడుకులా నీకు ఎంతమంది మీద ఇష్టం ఉంటుంది? మాటలొద్దులే, చెప్పు. అవునా? చిన్న కొడుకు అంటే కొంచెం బాగా ఇష్టం. ఆ తండ్రి ఇక్కడ కూడా ఇద్దరికి, ఓ పెద్ద కొడుకేమో తండ్రికి ఇష్టం, చిన్న కొడుకు ఎవరికి ఇష్టం? తల్లికి ఇష్టం. ఏమండి? అవునే కదా? అంటే వీళ్ళిద్దరిని సమానంగా చూడలేదు.
పెద్ద కొడుకుని ఒక రకంగా, చిన్న కొడుకుని ఒక రకంగా. కానీ చూస్తా ఉంటే పెద్ద కొడుకుని పిలిచాడు. ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు పిలిచి, అయ్యా నేను కొద్ది దినాల్లో చనిపోతాను, నేను ముసలోడిని అయిపోయాను, నాకు ఏట మాసం తినాలని కోరిక ఉంది. నువ్వు వేటాడుతావు గనక అడవికి వెళ్ళి నా కొరకు వేట మాసం తెచ్చి నాకు నీవు పెట్టు, నిన్ను నేనేం చేస్తాను తెలుసా? ఆశీర్వదిస్తా. ఏమంటున్నాడు? నిన్ను నేను ఆశీర్వదిస్తా అని అంటే సరే అని అనుకున్నాడు. ఈ మాట ఎవరన్నారు? ఎవరన్నారు చెప్పమ్మా? ఎవరన్నారు? తల్లింది. రెబెక్కని సైలెంట్ గా చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళిపోయింది. చిన్న కొడుకుని పిలిచి చిన్న కొడుకుతో అంటుంది, యాకోబు మీ నాన్న దావీదు గారికి 2 కొడుకులు, ఒక కొడుకుని బాగా ప్రేమిస్తున్నాడు, ఒక కొడుకుని దేవుని కుమారి ప్రేమిస్తుంది. పెద్ద కొడుకుని పిలిచి అయ్యా నా ఆస్తి మొత్తం నీకే ఇచ్చేస్తానని అంటే ఎలా ఉంటుంది? ఇడిదే మొత్తం అడిగి ఇచ్చేస్తావు నువ్వు, మన ఈయనకేమిస్తా? తల్లికి ఎంతకంత ప్రేమ ఉండదా చిన్న కొడుకు మీద? ఏమండి? అలాగే చూసి ఏం చేసిందంటే చిన్న కొడుకుని పిలిచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నకు మాంసం తెచ్చి పెడితే మొత్తం ఆశీర్వాదాలన్నీ కూడా ఇచ్చేస్తాడు నీ అన్నయ్యకి. అలా జరిగితే కీలేదు. నీ అన్నయ్య ఏటకెళ్ళాడు, వచ్చే లోపు ఆ ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకోవాలి. ఎవరిని మోసం చేస్తుంది భార్య? మోసమే కాదు. రెండోది ఏంటంటే భర్త కళ్ళు కనపడవు. అదే కళ్ళు కనపడితే ఆ నాటకాలు కుదురుతాయా? అక్కడ ఆ నాటకాలు కుదురుతాయా? కళ్ళు కనపడవు. కళ్ళు కనపడవు కనుక ఏ నాటకాలు చేసినా కుదురుతాయి అని చెప్పి రెబెక్క ఏం చేసిందంటే యాకోబుకి గొర్రె చర్మం కప్పింది. ఏం కప్పిందండి? గొర్రె చర్మం కప్పింది. ఆ మందలోనికి వెళ్ళారు, 2 గొర్రెలు తీసుకొచ్చారు, 2 గొర్రెల్ని వధించారు, శుభ్రంగా వండాడు. బాబు యాకోబు గారు మంచి కూరలు వండుతారు. అది ఎలా తెలిసా? చిక్కుడిగా కూర వండుతున్నాడు అంట ఒక రోజున. ఎవరు? యాకోబు. తెలుసా మీకు ఇది? చిక్కుడిగా కూర. ఈ లోపు పాపం యాసావు ఏటకెళ్ళి వచ్చాడు, ఏం దొరకలా, ఆకలేసేస్తుంది. ఎవరికి? యాసావుకి. ఆకలేసేస్తుంటే ఎర్రగా చక్కని చిక్కుడిగా కూర వండుతుంటే ఆ యాకోబు పిలిచి యాసావు వచ్చి, అయ్యా యాకోబు నాకు ఆకలి అవుతుంది అయ్యా, నాకు కొంచెం కూర వేసి నువ్వు ముద్ద పెట్టావంటే నేను తిని బతుకుతానంటే యాకోబు ఏమన్నాడు తెలుసండి? నీకు అన్నం పెట్టాలా, ఈ కూర వేసి నీకు పెట్టాలా, నాకేంటి లాభం? అటేమో అన్న నేను చచ్చిపోతాను, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను, నా కొరకు నువ్వేం చేయాలి ఇప్పుడు? ఓ ముద్ద పెట్టమంటే ఆ తమ్ముడు ఏమంటున్నాడు? నీకు పెడితే నాకు లాభం ఏంటి? బోల్ మంది ఏరా, ఈ పెద్దోడు చిన్నాడు? చిన్నాడు. మీ అన్నయ్య వచ్చి ఆకలి అవుతుందిరా నాకు ముద్ద పెట్టమంటే నువ్వేమంటా? పెడతావా? పెడితే నాకేంటని అడుగుతావా? చెప్పు, పెడతావు పెట్టవా? అన్న తమ్ముల మధ్య పగలు ఉండకూడదు, ప్రేమలు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎప్పుడైనా మీ నాన్న మీ అన్నయ్యతో కూడా వ్యతిరేకాలు వచ్చినప్పటికీ కూడా వాడిని ఎవరిని కొడుతున్న ఊరుకుంటావా? దేవునికి స్తోత్రం. ఆ రక్తం బాయిల్ అవుతా ఉండదు లోన. అది నాది ఒకటే రక్తం అని చెప్పి వెళ్ళి వాడు 10 మంది ఉన్నా సరే కనీసం 2 దెబ్బలని వేసి వచ్చేట. ఇప్పుడు అన్నగారు వచ్చేమో నాకు ముద్ద పెట్టరా బాబు, నేను చచ్చిపోయేలాగున్నాను, ఆకలేసేస్తుంది. ఆస్తులేం అడగలేదు కదండి, అన్నమే కదా అడిగింది. కొంచెం అన్నం పెట్టమంటే నీకు అన్నం పెడితే నాకేంటి అని అడుగుతున్నాడు. నేను అంటున్నారా? నీకు అన్నం పెడితే నాకేంటి అని అడుగుతున్నాడు. ఏం చేయమంటావని అంటే, నాకంటే పెద్దోడు కదా నువ్వు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేయి, అప్పుడు నీకేం చేస్తానంటున్నాడు. ఇంకా ఆలోచించాడు. ఓలే నా ప్రాణంగా ఇది పెద్ద నాకు కాదనుకున్నాడు. ఆ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసాడు ఆ ముద్దకు. అందుకనే భ్రష్టుడు అయిపోయాడు యాసవు. దేవునికి స్తోత్రం. శాపాన్ని పొందుకున్నాడు యాసవు. ఈ యాకోబు అన్నను మోసగించాడు. ఎవరిని? అన్నను మోసగించాడు. తల్లి ఏమో ఎవరిని మోసగిస్తుంది? దేని కొరకు? ఆస్తి కొరకు, ఆశీర్వాదాల కొరకు. ఏమండి? భర్తను మోసగిస్తుంది తల్లి. అటు అన్నను మోసగిచ్చాడు, ఇటేమో తండ్రిని కూడా మోసం చేశాడు.
ఏం చేశాడంటే తండ్రిని కూడా మోసం చేశాడు. చూడండి, కుటుంబంలో ఏమి లేదు, ఇప్పుడు సమాధానం లేదు. భర్తను మోసగించాలని తల్లి, తల్లి భార్య, అన్నను మోసగించాలని తమ్ముడు. ఈ కుటుంబంలో ఏం కనపడుతున్నాయి అంటే మోసం చేసుకోవడమే. ఒకరికొకరికి సంబంధాలు లేవు. ఏమండి, పెద్ద కొడుకునేమో తండ్రి ప్రేమిస్తా ఉంటే చిన్న కొడుకుని తల్లి ప్రేమిస్తా ఉంది. అంటే ఆయన నా కొడుకే కదా, యాసాబు కూడా నా కొడుకే కదా, నా పెద్దోడే కదా. వాళ్ళు పొందుకుంటే పొందుకున్నాడు అనుకుందా? ఆడు పొందుకుంటుందేంటి? ఆశీర్వాదాలను ఎవరు పొందుకోవాలి? ఎవరు పొందుకోవాలి? నా కొడుకే పొందుకోవాలని వ్యాసం వేసి, ఏమండి అక్కడికి వెళ్ళి గొర్రెలు తెచ్చి, ఏమండి నరికి వదించి తండ్రికి కూరండి చక్కగా తండ్రికి పెడితే తండ్రి తిన్నాడు. అక్కడికి వెళ్ళి స్వరం మార్చాడు. ఏం మార్చాడు? స్వరం మార్చాడు. అయ్యా నువ్వెవరు అని అంటే, నేను యాసావుని. యాసం వేసి గొంతు మార్చి తండ్రిని మోసగించాడు. దేవునికి స్తోత్రం. కుటుంబంలో ఏమున్నాయి ఇప్పుడు? మోసగించుకోవడం, పరాయితత్వం చెప్పాలి, కోపాలం, ఏమండి నమ్మకాలు లేకపోవడం, ఏమండి ఒకరి వలన ఒకటి అనారోగ్యాల పాలు కావడం. పోనీ యాకోబు ఏమన్నా బాగుపడ్డాడా అంటే? యాకోబు పారిపోయి, ఎక్కడి నిజం తెలిస్తే నా అన్న చంపేస్తాడేమో, ఎక్కడి నిజం తెలిస్తే నా అన్న నరికేస్తాడేమో అని యాకోబుని రెప్గా ఏం చేసినట్టే తన మామ దగ్గరికి పంపించేసి, ఏమండి యాకోబు భ్రష్టుడైపోయాడు. కుటుంబం చూడండి ఎలా ఉందో. ఇలా ఉంటే కుటుంబం ఆశీర్వదింపబడుతుందా? ఏమండి బిడ్డలు తల్లిదండ్రులు మోసగించుకుంటే ఆశీర్వదింపబడతారా? బిడ్డలు ఆ తల్లిదండ్రులు బిడ్డలను మోసగించుకోవచ్చా? ఏమంటే భర్తను మోసగించవచ్చా? భార్యను మోసగించవచ్చా? ఇలాగే కుటుంబంలో ఉంటే కుటుంబాన్ని ఎవరు ఆశీర్వదిస్తాడు? ఇంకా చెప్పాలి, కుటుంబాన్ని ఎవరు ఆశీర్వదిస్తారు? దేవుడు ఆశీర్వదిస్తాడా? కానీ దేవుడు ఆశీర్వదించాలి అని అంటే కుటుంబము బాగోవాలి. దేవునికి స్తోత్రం. కుటుంబం ఏవాలి? చెప్పాలి, విన్నారా? కుటుంబం ఎలా ఉండాలి? సమాధానంగా. మీ కుటుంబం సమాధానంగా ఉన్నాయా? చెప్పాలి, ఉన్నాయా? ఉన్నాయండి. మరి సమాధానంగా లేకుండా దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు? మరి కుటుంబం అంతా సమాధానంగా ఉండాలి, ప్రార్థనకు రావాలి, ప్రార్థన చేసుకోవాలి, భక్తిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. అప్పుడు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడే గాని గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే దేవుడుగా నారపకుండా ఉండడు. నీ మనసు బాగోవాలి, నీ బిడ్డలు బాగోవాలి, నీ కుటుంబం బాగోవాలి, అందరూ ఐక్యత కలిగి దేవుని నామాన్ని గణపరచాలి. ఈరోజు భార్య వస్తే భర్త రావట్లా, భర్త వస్తే భార్య రావట్లా, తల్లిదండ్రులు వస్తే బిడ్డలు రావట్లా, బిడ్డలు వస్తే తల్లిదండ్రులు దేవుని మందిరానికి రావట్లా. మళ్ళీ అలాగైతే దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు? చెప్పాలి. కుటుంబం అంతా దేవుని మందిరములో ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రోజు నేను నా బిడ్డలతో ఎక్కడ ఉన్నావు? నా భార్య నా బిడ్డలతో అక్కడ దేవుని మందిరములో ఉంది. నేను ఆదివారం వస్తే చాలు మాకు పండగ. మేము 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మా చర్చి అక్కడి నుంచి. అయినా కూడా పొద్దున్నే లేచి రెడీ అయిపోయి 9 వీళ్ళని ఇక్కడ దింపేసి మళ్ళీ వెళ్ళి మా ఆవిడ్ని పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని దింపేసి ఆ తర్వాత మిగతా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ చర్చిలకి వెళ్ళిపోతాను. అంటే కుటుంబం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఆశీర్వాదాన్ని పొందాలి అంటే కుటుంబం దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అప్పుడు దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ రోజున మనం ఏ కుటుంబాన్ని చెప్పుకున్నామంటే స్తంభించిపోయిన కుటుంబం, ఫలింపు లేని కుటుంబం గురించి మనం చెప్పుకున్నాం. నేను మరలా వస్తే ఫలించిన కుటుంబం గురించి చెబుతా. ఫలించిన కుటుంబం అంటే ఆశీర్వదింపబడిన కుటుంబం గురించి మరలా ఈ పట్టొచ్చినప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఇప్పుడు అర్థమైంది కదా? కుటుంబంలో ఎన్ని ఉండకూడదు, ఏముండకూడదు? పరాయితత్వం, కోపాలు, మోసగించుకోవడాలు, నమ్మకాలు, అనారోగ్యాల పాలు కాకుండా కుటుంబం దేవుని ఎదుట ఎదిగితే ఆ తర్వాత ఆయన ఆశీర్వాదాలు మీరు కళ్ళారా
చూస్తారు. దేవుడు వాక్యం దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.